భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక చిన్న శుభవార్త అని చెప్పాలి. ఏంటా శుభవార్త అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి ఒప్పందం చేసుకొని కొత్త ప్లాస్టిక్ నోట్స్ని అంటూ తేవడం మొదలు పెడుతుంది. ఇది పేపర్ కరెన్సీకి రీప్లేస్ చేసి కొత్త పాలిమర్ నోట్స్ని అంటూ మార్కెట్లోకి తేవాలనుకుంటుంది. ఎందుకు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎందుకు ఇలా తేవాలనుకుంటుంది అంటే బికాస్ పేపర్ కరెన్సీలో మనకంటూ చూస్తున్నట్లయితే చినిగే అవకాశం ఉంటుంది. పేపర్ కరెన్సీస్ అనేది చూస్తున్నట్లయితే వేర్ అండ్ టేర్ ఎక్కువగా ఉంటుంది. కానీ పాలిమర్ ప్లాస్టిక్ నోట్స్లో మనకు వేర్ అండ్ టేర్ అనే బాధ ఉండదు. ఈజీలీ ఫోల్డబుల్, లైట్ వెయిట్ కూడా ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడు భయపడాల్సిన అవసరం ఏం లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టోటల్ ఇండియాలో తెద్దామనుకోవట్లేదు. పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 2-3 రాష్ట్రాలను ఎంచుకొని ఫస్ట్ 10 రూపాయలు 20 రూపాయల నోట్లను విడుదల చేసి ఏ రకంగా జనాల యొక్క స్పందన ఉందని చూసిన తర్వాతనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ కూడా కలిసి భారతదేశంలో మొత్తం కూడా చేయాలని ఒక ప్లాన్ తోటి ఉన్నారు. ఏది ఏమైనా ఇంటర్నేషనల్ కంట్రీస్తో పోల్చుతున్నట్లయితే, అడ్వాన్స్ కంట్రీస్తో పోల్చుతున్నట్లయితే మన దేశంలో కూడా ప్లాస్టిక్ కరెన్సీలు ఇంకా ముందు రాబోతుందనే సంకేతాలు మనకు కనబడుతుంది.